8వ వచనం, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. చాలండి. దేవుని స్వరము అరణ్యమును కదిలిస్తుందట. అరణ్యము అనే మాటకు అర్థం ఏంటంటే జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలు, సేవలో ఎదుర్కొంటున్న పోరాటాలు, కుటుంబంలో ఎదురవుతున్న అనేకమైన అలజడులు. అరణ్యములో దారి ఉండదు, అరణ్యములో మార్గాలు ఉండవు, అరణ్యములో ఎటుపోయినా గమ్యమేంటో దిశ ఏంటో మార్గమేంటో అర్థం కాదు. చాలామంది జీవితాలు అరణ్యములో ప్రయాణం చేసినట్టుగానే ఉన్నాయి. చాలామందికి తమ జీవితాలు ఉన్నటువంటి కష్టాల కడలను దాటలేక, ఆ సముద్రపు పొంగు లాంటి అలలను ఛేదించలేక, జీవితంలో గమ్యము చేరలేక, నిరాశ నిస్పృహల మధ్య ఈ రాత్రి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వాక్యం చాలామంది వింటున్నారు. కొంతమంది వీధి నలుమూల నిలబడి వింటున్నారు. మరికొంతమంది డినామినేషన్ భేదాభిప్రాయాల వల్ల ఎక్కడో చప్టాల మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది ఇళ్ల డాబాల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది ఈది చివరిలో నిలబడి వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా, దేవుని స్వరము అరణ్యం లాంటి అనుభవంలో ఉన్న మనుషులను కదిలించబోతూ ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అరణ్యం లాంటి అనుభవంలో ఉన్న మనుషులను కదిలించబోతూ ఉన్నది. ఆ పాపను ఎవరు కంట్రోల్ చేసుకోండి అమ్మా, ప్లీజ్. పాపను కంట్రోల్ తీసుకోండి ప్లీజ్. పాపను కంట్రోల్ చేసుకోండి. దేవుని సమయం ఇది. బాగా గమనించండి. ఒక రోజున ఒక సహోదరి ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారైపోయి, ఇంట్లో ఇంకా ఉండడానికి స్థానం లేక, ఏ యజమానుడైతే తన జీవితానికి ఆదరణ అనుకున్నదో ఆ యజమానుడు విడిచాడు. చివరకు ఏ ఇంట్లో ఉంటే యజమానురాల చేత నేను మన్నన పొందుతాననుకునిందో ఆ యజమానురాలు కూడా ఆమెను విడిచిపెట్టేసింది. ఇక తన పరిస్థితి అంతా శూన్యమైపోయింది. కొంచెం మానిటర్ పెట్టమ్మా. తన భవిష్యత్తు అంతా శూన్యమైపోయింది. ఇక తన గమ్యం ఏంటో అర్థం కావట్లేదు. చేతిలో చిన్న బిడ్డ, ఆ చంక బిడ్డను పెట్టుకొని పరిగెడుతూ ఉంది. ఎంత దూరం పరిగెడుతుందంటే అంత దూరం పరిగెడుతుంది. చాలామంది సమస్యలను తమ జీవితంలో ఉంచుకొని అరణ్యం లాంటి అనుభవాలలో పరిగెడుతూ ఉంటారు. వారు ఎంత దూరం పరిగెడతారో వారికి అర్థం కాలేదు. వారికి మార్గం ఏంటో గమ్యం ఏంటో అర్థం కాదు. వారి పరిస్థితి ఏంటో, వారి యొక్క నిరాశ నిస్పృహల మధ్య ఆదరణ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు ఈ సహోదరి ఏం చేస్తుందంటే పరిగెడుతూ ఉంది. ఎంతగా పరిగెడుతుందంటే అంతగా పరిగెడుతుంది. కారణం ఏంటంటే ఈ అరణ్యములో నుంచి బయటకు రావాలి అని అనుకుంటుంది, కానీ అరణ్యము దాటడం ఎలాగో ఆమెకు అర్థం కావట్లేదు. ఆమెను చెప్పండి గట్టిగా. అరణ్యములోనే పరిగెడుతుంది, కానీ అరణ్యము ఎలా దాటాలో తనకు అర్థం కావట్లేదు. అరణ్యములోనే జీవిస్తుంది, కానీ అరణ్యములో మార్గం చూపే వాళ్ళు ఎవరో కనపట్లేదు. అరణ్యములోనే సంచరిస్తుంది, తన జీవితానికి ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుందో తనకు తెలియట్లేదు. ఈ రాత్రి చాలామంది జీవితాలలో అరణ్యం లాంటి లోకంలోనే ప్రయాణం చేస్తున్నారు. వారికి ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అరణ్యం లాంటి యాత్రలోనే ప్రయాణం చేస్తున్నారు. వారికి ఏ వైపు నుంచి దైవికమైన సహాయం వస్తుందో తెలియక, మార్గము తెలియక, గమ్యం తెలియక పరిగెడుతున్నారు. కొంతమంది అనేకమైన సమస్యలను హృదయాల్లో ఉంచుకొని అరణ్యం లాంటి అనుభవాలు గుండా పరిగెడుతున్నారు, మార్గము తెలియక. ఈ రాత్రి ఈ సహోదరి కూడా ఇలాగనే పరిగెడుతుంది. పరిగెడుతుంటే పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే ఇక కొద్దిసేపటికి ఎక్కుళ్ళు పుట్టి బిడ్డ చనిపోతాడేమో అన్నంతగా ఏడుస్తున్నాడు. ఇక తన జీవితం అంతా శూన్యమైపోయింది. ఏ తల్లి కూడా తన చేతిలో ఉన్నటువంటి బిడ్డ ఓదార్పు పొందలేకపోతే ఎవ్వరూ తట్టుకోలేరు కదూ. తల్లిదండ్రులైన మనము మన పిల్లలకి చిన్న అనారోగ్యం వస్తే ఎంతో విలువెల్లాడిపోతాం. ఈ డాక్టర్ కాదంటే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. కానీ ఈమె ఇప్పుడు అరణ్యంలో ఉంది. ఇక ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. పిల్లవాడేమో పాల కోసం ఏడుస్తున్నాడు, నీళ్ల కోసం ఏడుస్తున్నాడు. వాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ సమయంలో ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒక పొదల చాటును పడేసింది. ఆ పొదల చాటును పడేసి ఇక ఎలుగెత్తి ఏడవడం ప్రారంభిస్తుంది. దేవా, నేను నా యొక్క బిడ్డ చావు చూడలేను, నేను నా బిడ్డ చావు చూడలేను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని కేకలేయడం ప్రారంభించింది. ఈ రాత్రి నీ జీవితంలో అనేకమైన సమస్యల చేత నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. అనేకమైన ఇరుకు ఇబ్బందుల చేత నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు.
నీ కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు, మానసికమైనటువంటి హృదయ వేదనలు అనేకం నిన్ను వెంబడిస్తున్నాయి. కానీ వాటి నుంచి బయటకు ఎలాగ రావాలో నీకు అర్థం కావట్లేదు. ఈమె కూడా అర్థం కాకుండా ఏడుస్తూ ఉంది. మీరు చదవండి ఒకసారి ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను మధ్య భాగంలో. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచూ ఉండెను. ఈ మాట నోట్ చేసుకోండి. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచూ ఉండెను. ఇప్పుడు ఆమె అరణ్యములో తిరుగుతుంది. చాలామందికి మార్గము తెలియక అరణ్యములో అటు ఇటు తిరుగుతున్నట్టే ఈమె జీవితం కూడా ఉంది. ఈ రాత్రి చాలామందికి గమ్యమేంటో, మార్గమేంటో, దిశ ఏంటో, సహాయం ఏంటో, ఏ దిక్కుకు వెళ్తే బాగుంటుందో అర్థం కాక అటు ఇటు ప్రయాణం చేసేవాళ్ళు లేకపోలేదు. ఏ మార్గంలో వెళ్తే గమ్యం చేరతామో అర్థం కాని మనుషులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈమె కూడా నిరాశ నిస్పృహల మధ్య మనలాగనే ఓదార్పు నల్లకు కూర్చొనుంది, ఏడుస్తూ ఉంది. ఈ లోపల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హాగరు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? హాగరు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావనంటే, అయ్యా నా వల్ల కావట్లేదు, ఈ అరణ్యంలో నాకు మార్గం కనబడడం లేదు, ఈ సమస్యలో నాకు జవాబు దొరకట్లేదు, ఈ కష్టంలో నేను గమ్యం చేరతామని నిరీక్షణ నాకు అర్థం కావట్లేదు. పైపెచ్చు నా పిల్లవాడు, నా కుటుంబాన్ని నేను చూసుకోలేకపోతున్నాను, నా యొక్క భర్త నా మాట వినడం లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా జీవితం అంతా కూడా ఆ పొదల చాటు నా పిల్లవాడిని పడవేసినట్టే ఉంది నా గమ్యం, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు దేవుడు వెంటనే ఒక నీటి ఊటను ఆ బిడ్డ కొరకు పుట్టించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక నీటి ఊటను దేవుడు ఆమె కొరకు పుట్టించాడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, బెహెర్షెబా అరణ్యం లాంటిలో ఆ సంభవంలో ఆమె అటు ఇటు తిరుగుతున్న ఈమెకు దేవుడు ఒక నీటి ఊటను పుట్టించాడు. ఆ అరణ్యంలో పుట్టిన నీటి ఊట ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే నేను ఇచ్చి జలములు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. విశ్వసించిన వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించిందని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నటికీ దప్పికొనడని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ జీవపు ఊటగా ఆ యొక్క హాగరు కనపడినట్టే ఈ రాత్రి అరణ్యములో తిరుగుతున్న ప్రతి ఒక్కరికి జీవపు ఊటగా యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు. యేసు ఇక్కడ జీవపు ఊటగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆ ఊటను చూడగానే తన ప్రాణం తెప్పరిల్లింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ల తిత్తిని అనగా ఆ నీటితో నింపి ఆ పిల్లవాడికి తాపించింది. పిల్లవాడు తాగాడు. తను తాగింది. తన గమ్యమేంటో దేవుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక ప్రాముఖ్యంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? ఈ యొక్క వర్తమానం ముగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల ఒక ప్రత్యక్షతో నువ్వు వెళ్ళబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక దైవికమైన స్పర్శతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి ఈ సంఘంలో నుంచి ఒక మహిమ కలిగిన రాత్రిగా ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో చేయునుగాక. ఇప్పుడు ఆ బెహెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుతున్న ఈమెకు ఆ నీటి ఊట కనపడిందండి. ఈ రాత్రి చాలామంది అటు ఇటు పరిగెడుతున్నారు. కొంతమందికి రక్షణ మార్గం ఏంటో తెలియట్లేదు, కొంతమందికి చేరవలసిన మార్గం ఏంటో తెలియదు, కొంతమందికి ఏ మార్గంలో వెళ్తే ఆ యొక్క మోక్షానికి చేరతామో అర్థం కావట్లేదు. నేను కూడా ఒకప్పుడు అటు ఇటు తిరిగిన వాడినే. నాకు యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియదు. ఆ తిరుపతి శ్రీకాళహస్తి పట్టణంలో నిద్ర లేచిన వెంటనే నేను చెప్పే మొదటి శ్లోకం ఏంటంటే, అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంతటి నిష్ట కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియదు. ఆయన దేవుడన్న విషయము నాకు కానీ మా పితరులకు కానీ మా పితరులు తాతలు ముత్తాతలు కానీ ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ వారు విన్నారేమో కానీ వారు యేసుక్రీస్తు ప్రభుని ఎరగలేదు. అంతటి భయంకరమైనటువంటి ఆత్మీయ నేత్రాలు గుడ్డితనములో బ్రతికిన వ్యక్తిని నేను. అటు ఇటు తిరుగుతూ ఈ రాత్రి చాలామంది ఉన్నారు. ఈ రాత్రి ఈ యొక్క మందిరంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు రక్షకుడై ఉన్నాడు, యేసు మార్గమై ఉన్నాడు. యేసు ఈరోజు నీ యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ఇక్కడ ఒక జీవపు ఊటగా ఉన్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఒక జీవపు ఊటగా ఇక్కడ నిలిచి ఉన్నాడు. భయపడుకు. హాగరు ఆ జీవపు ఊటను తాగినది. పిల్లవాడు తాగాడు. ప్రాణం ఇద్దరికి తెప్పరెళ్ళింది. దేవుడు మాట్లాడాడు, హాగరు నువ్వు తిరిగి మరలా నీ ఇంటికి వెళ్ళు, నీ యజమానుడికి లోబడి ఉండు,
నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. The God said that one word to Hagar, but you go to the back and to stay unto you are the owner. నువ్వు నీ యజమానుడి దగ్గరికి వెళ్ళి లోబడి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ రాత్రి దేవుడు నీ నుండి నాడు కోరుకునేదంటే, ఎక్కడి నుంచి నీ స్థానాన్ని తప్పిపోయావో, ఒకవేళ ఈ సంఘంలో నుంచి నీ సాక్ష్యాన్ని కోల్పోయి ఉంటే ఈ రాత్రి తిరిగి మరలా నువ్వు సంఘ స్థానం లేకురా. ఒకవేళ నువ్వు సంఘ క్రమాన్ని తప్పిపోయి ఉంటే మరలా సంఘ క్రమం లేకురా. ఒకవేళ ఈ సంఘం గురించి నువ్వు తక్కువ అభిప్రాయం కలిగి చాలాసార్లు నువ్వు తిరుగుబాటు చేస్తుంటే నీ తిరుగుబాటు స్వభావాన్ని మానుకో. చాలాసార్లు నీ వ్యక్తిగత మనోభావాల్ని దేవుని యొక్క చిత్తం మీద రుద్దాలని చూస్తే ఈ రాత్రి వాటిని సరిదిద్దుకోవడానికి సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకో. ఒకవేళ మానవ ప్రయత్నాలతో ఇంకా నువ్వు దేవుని ప్రయత్నాన్ని అడ్డగిస్తుంటే ఈ రాత్రి సంపూర్తిగా యేసయ్య చేతికి నువ్వు అప్పగించబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆమె వెనక్కి వచ్చి విధేయత చూపించింది. దేవుడు ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుడైనటువంటి ఆ యొక్క హాగరు కుమారుడైన ఇష్మాయేలుని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. గుడ్. నేను ఇష్మాయేలుని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అబ్రహాములో నుండి అనగా ఇష్మాయేలు ద్వారా ముస్లిం సంతతి వచ్చింది. హాగరు ద్వారా ఇష్మాయేలు ద్వారా ముస్లిం సహోదరులందరూ వచ్చారు. అంటే అబ్రహాము మూలపిత్రుడై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఇక్కడే ఉన్నాడు. అబ్రహాములో నుండి ఒక వైపున అనగా ఎడం వైపున ఎవరు వచ్చారంటే హాగరులో నుండి ఇష్మాయిల్ వచ్చాడు. ఇష్మాయిల్లో నుంచి ముస్లిం సంతతి వచ్చింది. ఈ ప్రపంచంలో దాదాపు 45% ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. 45% ముస్లిం కంట్రీస్ అంతగా అభివృద్ధి పొందడానికి, అరబ్ కంట్రీస్ అంతగా దీవించబడ్డానికి, అరబ్బులు అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే నా దేవుడైన దేవుని ఊటవరను ఆశీర్వదించింది. కోటో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదించారు. ఇప్పుడు ముస్లిం సంతతి అబ్రహాములో నుంచి బయటకు వచ్చింది. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, అబ్రహాము నీ సంతానం నేను ఇసుక రేణువుల వల్లే చేస్తాను, నీ సంతానం నేను ఆకాశపు నక్షత్రాల వల్లే చేస్తాను, నీ సంతానం నేను ఈ భూలోకం అంతా కూడా విస్తరింప చేస్తానన్నాడు. ఎలా సాధ్యపడుతుంది? అబ్రహాముకు పుట్టింది కేవలం ఒకే ఒక వ్యక్తినని చాలామంది అనుకుంటారు. కానీ అబ్రహాము జీవితంలో నిజమైన వారసత్వం రావడానికి ఈ రాత్రి దేవుడు ఇష్టపడి అబ్రహామును ప్రేమించినట్టే ఈ రాత్రి గర్భఫలం లేని బిడ్డలను అనేకులు గర్భద్వారాల దేవుడు తెరవబోతున్నాడు. కోటు చప్పట్లు. ఈ రాత్రి దేవుడు సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు నిన్ను. ఏ ప్రాంతంలో అయితే నీవు గొడ్డుబోద్ధానమని అన్నారో, ఏ ప్రాంతంలో అయితే పిల్లలు లేని తల్లివన్నారో, ఏ ప్రాంతంలో అయితే నీకు వంశమే లేదన్నారో, ఏ ప్రాంతంలో అయితే నీ నిరీక్షణకు ఆధారం లేని వ్యక్తి అన్నారో, వారి ఎదుట దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగన్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఈథన్స్. ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఓడిపోయావో, ఎవరి కన్నుల ఎదుటైతే తిరస్కరించబడ్డావో, ఎవరి కన్నుల ఎదుటైతే తృణీకరించబడ్డావో, వారి కన్నుల ఎదుట నా దేవుడు నీ సాక్ష్యాన్ని నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఈ రాత్రి ఆ నీటి ఊట ఎద్దుకు నువ్వు వస్తే చాలు. ఆ నీటి ఊటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ప్రేమించి నిజమైనటువంటి వారసత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. షారా ద్వారా అనగా ఆ యొక్క ఇస్సాకును అబ్రహాముకి ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా యూదులు ఇశ్రాయేలు వచ్చారు. అంటే ఇప్పుడు బాగా గమనించండి, అబ్రహాములో నుండి ఒకవైపునేమో హాగర్ ద్వారా ముస్లిం సంతతి వచ్చింది, అబ్రహాములో నుండి మరి కుడివైపున అనగా షారా ద్వారా ఇస్సాకు ద్వారా యూదులు ఇశ్రాయేలీలు క్రైస్తవ జనాంగం అంతా వచ్చింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతతిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అబ్రహాములో నుండి ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళే. ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళు. అబ్రహాము జీవితాన్ని దేవుడు అంతటితో ఆపలేదు. మూడో విషయం చెప్తున్నాను, నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని అందరూ తీయాలని నేను కోరుకుంటున్నాను. అబ్రహాము 3వసారి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు ఎవరైనా చెప్పగలరా? కేతూరా. దయచేసి చూడండి నాతో పాటు. 25వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకును, ఆమె పేరు కేతూరా. ఆమెకు జిమ్రాను, యొక్షాను, మోదాను, మిద్యాను, యుష్బాకు, యాషు అనే వాళ్ళందరూ కన్నంది. వీళ్ళందరూ కన్న తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. అందరూ నా వైపు చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ పెరిగి పెద్దవారైన తర్వాత మీరు బాగా బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కాదు బిడ్డ, 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నులు బ్యాటరీ మార్చేయన్నా, నేను చెప్పాను బ్యాటరీ మార్చేయనని. బాగా గమనించండి, చదువు బిడ్డ మళ్ళీ ఒకసారి 6వ వచనం.
అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగా తన కుమారుడకు ఇస్సాకు నొద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపించి వేసును. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. తూర్పు దేశమున తూర్పు తట్టుకు వారిని పంపించేశాడు. ఇప్పుడు ఉపపత్నుల యొక్క కుమారులు అనగా కెతూర యొక్క సంతతి, అబ్రహాము నుంచి వచ్చినటువంటి ఈ కెతూరా సంతతి తూర్పు తట్టు తూర్పు దేశం వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. కెతూరా సంతతి గురించి మళ్ళీ ఎక్కడ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. కెతూరా సంతతి ఏమైపోయారో మరెవరికీ తెలియదు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు అబ్రహామును బట్టి సమస్త లోకాలను ఆశీర్వదించడానికి ఈ యొక్క తూర్పు దేశములకు వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క మనుషులను మత్తయి సువార్త 1వ అధ్యాయము మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము లేదా మత్తయి సువార్త 2వ అధ్యాయం ఇంకా స్పష్టంగా ఉంటుంది. 2వ అధ్యాయము 1వ వచనం, యూదయా దేశపు బెత్లెహేములో, చాలు బిడ్డ, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చినట్టుగా రాయబడింది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? తూర్పు దేశం నుంచి వచ్చారు. ఇప్పుడు కెతూరా సంతతి ఎక్కడికి వెళ్ళింది? 25వ అధ్యాయంలో తూర్పు తట్టున తూర్పు దేశానికి వెళ్ళిపోయారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ తూర్పు దేశానికి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క కెతూరా సంతతి అనగా అబ్రహాము యొక్క 3వ సంతతి ఏమైపోయారో తెలియదు. కానీ మన హిస్టరీ కానీ వెళ్తే ఆ హిస్టరీలో ఏం చెప్తుందంటే, వాళ్ళు హజప్పర నాగరికత, సింధు నాగరికత, అలాగనే పంజాబ్, సింధు ఆ యొక్క నదుల గుండా ఈ మనుషులు ప్రయాణం చేసి తూర్పు దేశమున అనగా భారతదేశంలో వీళ్ళు అనగా స్థిరపడ్డారు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆస్ట్రానమీ చదివారు. ఆస్ట్రానమీ అంటే సంఖ్యాశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, అలాగనే అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందారు. ఈరోజు మనం చెబుతున్నటువంటి అనేక మంది జ్యోతిష శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రం నమ్ముతున్నారంటే దానికి కారణం ఈ కెతూరా సంతతిలో నుంచి వచ్చిన మనుషులు. వీరే హైందవ సంతతి అని వాక్యం చెప్తుంది. కొట్టు చాపట్లో ఇంకా గట్టిగా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని వాక్యం సత్యం. ఇప్పుడు అబ్రహాములో నుండి ముస్లిం సహోదరులు వచ్చారు, అబ్రహాములో నుండి అనగా క్రైస్తవ జనాంగం వచ్చారు, అబ్రహాములో నుండి ఈ సకల లోకంలో ఉన్నటువంటి అన్య జాతులందరూ కూడా అబ్రహాములో నుండి వచ్చారు. కొట్టో, నా దేవుడు శక్తిమంతుడు. ఈ రాత్రి బెహెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక నిరీక్షణ లేని, ఆధారం లేని జీవితాన్ని దేవుడు ప్రేమించి ఒక నీటి ఊటను పుట్టించి ఆ నీటి ఊట ద్వారా వంశాలను ఆశ్రది ఇష్టపడ్డాడే. ఈ రాత్రి నీ జీవితము నిరీక్షణకు ఆధారం లేకుండా ఉండొచ్చు బిడ్డ. ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ఎంతగా ఆశీర్వదించబోతున్నాడంటే హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, ఏది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. అంతకంటే ఎక్కువగా హెబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, నిశ్చయంగా నేను ఆశీర్వదించేదను, నిశ్చయంగా నేను విస్తరింపచేసేదను. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ నామమును గొప్ప చేయదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అని రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము నిన్ను ఆశీర్వాదంగా ఉంచబోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం సకల జాతులు ఎదుట దేవుడు నీ సాక్ష్యాన్ని కట్టి నిలబెట్టి నడిపించబోతున్నాడు. నా దేవుడు శక్తిమంతుడు. ఇప్పుడు ఆ బెహెర్షెబా అరణ్యంలో పుట్టిన ఆ ఊట నేటికి మక్కా అనే ప్రదేశంలో జుమ్ జుమ్ అనేటువంటి ఒక పానీయము ముస్లిం సహోదరులు తెచ్చి వారి వారి ప్రాంతాల్లో పంచుతారు. ఆ జుమ్ జుమ్ వాటర్ ఎంత ప్రశస్తమైందంటే అంత ప్రశస్తమైనది. ఆ జుమ్జుమ్ అనేటువంటి పానీయాన్ని తీసుకొచ్చి వారు వాళ్ళ ఇళ్లలో ఉన్న అందరికీ తాగుతారు. ముస్లిం అనబడిన ప్రతి ఒక్కరూ ఆ జుమ్జుమ్ వాటర్ తాగకుండా లేదా అక్కడ పుట్టిన నీటి ఊటను వారు తాగకుండా ఎవరు ఉండరండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అది ఎండాకాలం కానీ ఇంకా భయంకరమైన కాలం కానీ లక్షల గ్యాలన్ల వాటరు ఆ బావిలోంచి బయటకు తీస్తూ ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క చుక్క నీటి బొట్టు కూడా తగ్గలేదు. ఒక్క చుక్క నీటి బొట్టు కూడా తగ్గలేదు. ప్రపంచ దేశాలకు నలుమూలలకు కొన్ని లక్షల గ్యాలన్లు ప్రతిరోజు ఆ జుమ్జుమ్ యొక్క వాటర్ లేదా బావిలో నుంచి నీళ్లు పంపిస్తారండి. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అరణ్యం లాంటి జీవితాలలో ఒక నీటి ఊటను పుట్టించినట్టే ఈ రాత్రి అరణ్యం లాంటి నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి కొట్టు. ఈ రాత్రి దేవుడు ఒక సూచక్రియ చేయబోతున్నాడు. ఒక దీవెనకరమైన వ్యక్తిగా దీన్ని చేయబోతున్నాడు. అబ్రహాములోని రీతికైతే 3 సంతతులు దేవుడు ఆశీర్వదించి ఈ ప్రపంచాన్ని నింపాడు, అదే రీతిగా దేవుడు ఈ రాత్రి నిరీక్షణకు ఆధారం లేని నిన్ను బెహెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన హస్తము చాచబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రి దేవుని యొక్క ప్రణాళికలో మనము నిలిచి ఉన్నాము. నేను ఒక రోజున
నేను మా యొక్క ప్రియమైనటువంటి సహోదరులు పాల్సారథన్ గారు ఇద్దరం కలిసి పంజాబ్ వెళ్ళాం. పంజాబేగా? నో 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 పంజాబ్ వెళ్ళి అక్కడి నుంచి హర్యానా వచ్చి హర్యానా నుంచి ఆగ్రా వెళ్ళాం. దాదాపు పంజాబ్లో 7 రోజులు సువార్త మహాసభలు జరిగాయి. అక్కడ సువార్త మహాసభల్లో అక్కడి నుంచి నేను తిరిగి పంజాబ్ నుంచి తిరిగి మళ్ళీ నేను ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో నేను ఆగ్రాకి వెళ్ళి ఆగ్రాలో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆగ్రాలో నాతో వచ్చినటువంటి దైవజనులు తెలుగులో వాక్యం చెప్తే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక భాష హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ఆమేన్. ఆ రోజున దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని మా మధ్య చేశాడు. నాకు తెలియని ప్రాంతం, అసలుకి ఉత్తరప్రదేశ్ చాలా కష్టతరికమంది, సువార్త కూడా చాలా లోపించిన ప్రదేశం. ఆ ప్రదేశంలో నేను ఆ రాత్రి ఎంతగానో బాధపడుతూ నేను అక్కడ కూర్చొని ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించానో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు రాత్రి సభలో అద్భుతాలు చేయబోతున్నాను అన్నాడు. ఆమేన్. అద్భుతాలు చేయబోతున్నాను అన్నాడు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ గాడ్స్ వాయిస్ ఇస్ దేర్. నేను అరణ్యం లాంటి అనుభవంలో ఉన్నప్పుడు ఒక స్వరం నన్ను కదిలిస్తున్న విషయం నేను గుర్తించలేకపోయాను. నేను అరణ్యం లాంటి చేదైన పరిస్థితులలో ఆ యొక్క ప్రయాణంలో నేను పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వచ్చి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు వచ్చి ఎంతో నేను అలసిపోయిన నా జీవితాల్లో అరణ్యంలో ఉన్న నా జీవితంలో ఒక దేవుని స్వరం నన్ను కదిలించింది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? అరణ్యంలో దేవుని స్వరం ఏ రీతిగా అయితే కదలికలు తీసుకొచ్చిందో అరణ్యం లాంటి జీవితంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి దేవుడు కదలికలు తీసుకురాబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదకరమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ పిల్లల మధ్య దేవుడు దీవెనకరమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని సమస్తాన్ని దేవుడికి ఇవ్వడానికి ఈ రాత్రి దేవుడు ఇష్టపడుతున్నాడు. కూటమంతా అయిపోయింది. స్వస్థత ప్రార్థనల కోసం ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలంతా అయిపోయిన తర్వాత 2 వ్యక్తులు మా దగ్గరకు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి మాతో చెప్పారు, అయ్యా నేను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందాను. ఏంటంటే నాకు చెవిలో భయంకరమైనటువంటి చీము రక్తం వస్తుంది. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఆ చీము రక్తం చేత అల్లాడిపోతున్నాను. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నా యొక్క కుడి భాగం మీద నా చెవి ఉంచుకున్నప్పుడు యేసుక్రీస్తు నామములో నేను స్వస్థత పొందాను అని సాక్ష్యం చెప్పింది. 2, మమ్మల్ని ఎవరైతే పాస్టర్ గారు ఆహ్వానించారో ఆ పాస్టర్కి ఆంధ్ర వాళ్ళంటే చాలా కోపం. ఎందుకంటే ఆంధ్ర ఆద్మీ ఏ చోర్ హై. ఇక్కడ మీరు మంచోళ్ళే, బయట వెళ్తే తెలుస్తుంది ఎవడో ఒకటి చేసి ఉంటాడు ఈ పుణ్యాత్ముడు, వాడి వల్ల మిగిలిన వాళ్ళందరికీ చెడ్డోళ్ళు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆంధ్ర వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, జాగ్రత్త అని వాళ్ళ భార్య పాస్టర్ గారికి చెప్పింది. పాస్టర్ గారికి చెప్పగానే పాస్టర్ గారు అన్నారు, వాళ్ళు దొంగలైతే నేను మహా దొంగను అన్నాడు. వాళ్ళు దొంగనైతే నేను మహా దొంగను అన్నాడు. ఇక వెంటనే ఆ పాస్టర్ గారు మాకు ఆ మేడగది నుంచి కిందకు వచ్చి, మణిబాబు గారు దయచేసి ఇక్కడ స్టే కావద్దండి, మీరు ఇంకొక దగ్గర స్టే కావండి, ఎందుకంటే మా భార్య ఆంధ్ర వాళ్ళని చూస్తే అంత అసహించుకుంటుంది, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అదేంటండి, మాకు ఇక్కడ ఎవరు తెలియదు, తెలుగు వాళ్ళు లేరు, పైపెచ్చి మాకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము ఆ పంజాబ్లో దాదాపు 6 రోజులు నేను మీటింగ్ చూసుకొని వస్తే సరైన తిండి లేదు, ఆహారం సరిగా లేదు అని అంటే, ఏమోనండి నన్ను దయతో క్షమించండి, మీరు ఎక్కడన్నా షెల్టర్ చూసుకోండి అన్నాడు. సరే నేను చాలా బాధతో తిరిగి నా యొక్క బ్రీఫ్ కేస్ తీసుకొని నాతో పాటు సేవకులు అన్న ఇక్కడే ఉన్నారు, సజీవ సాక్షి అన్న, నేను దాదాపు 4 సేవకులు వెళ్ళిపోతున్నాం. దాదాపు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడా తిరిగి నీ వెనక్కి వెళ్ళు, ఆ యొక్క పాస్టర్ గారి యొక్క సతీమణి కోసం నువ్వు ప్రార్థించి వెళ్ళన్నాడు. నేను అన్నాను, ప్రభువా ఇది ఎలా సాధ్యం, అసలే వీళ్ళు నార్త్ ఇండియన్స్ చాలా కఠినంగా ఉన్నారంటే, లేదు నీతో చెప్తున్నాను వెనక్కి వెళ్ళన్నాడు. నేను వెంటనే నా యొక్క సూట్ కేసు అక్కడ పెట్టి వెనక్కి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు ఇఫ్ యూ హ్యావ్ ద గివ్ ద పర్మిషన్ టు మీ దెన్ ఐ విల్ ప్రే ఫర్ యువర్ వైఫ్. ఇఫ్ యూ హ్యావ్ ద గివ్ ద పర్మిషన్ టు మీ, నువ్వు నాకు చిన్న అవకాశం ఇచ్చినట్లయితే నేను నీ సతీమణి కోసం ప్రార్థన చేస్తానన్నప్పుడు ఆయన అన్నాడు, నో ఐ కుడ్ నాట్ బి గివ్ ద పర్మిషన్ టు యూ అన్నాడు. నేను మీకు అనుమతి ఇవ్వను అన్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ యూ గివ్ ద పర్మిషన్ టు మీ, ఐ విల్ ప్రే ఫర్ యువర్ వైఫ్. నేను నీ యొక్క భార్య కొరకు నేను ప్రార్థన చేస్తాను అని అనగానే ఆయన కొంచెం అయిష్టతగా ఒప్పుకొని నన్ను పైకి తీసుకెళ్ళాడు మేడగది మీదకి. డాబా మీద ఆమె మంచంలో పడుకోనింది, మరణపు వాసన ఆమె చుట్టూ తిరుగుతుంది. దాదాపు 9 నెలలుగా మంచంలో ఉండి అనేకమైనటువంటి రుగ్మతల చేత, శరీర వ్యాధి చేత మంచం పట్టి ఉంది. ఆమెకు అన్నీ కూడా మంచం మీదనే, మలమూత్రాలన్నీ మంచం మీదనే. ఆమె పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఆ దోమతెరని ఇలా తీసి కోనే అనింది. కోనే అని అంటే ఇక నేను చెప్పాను, मेरा नाम तो మణిబాబు, ఐ కేమ్ ఫ్రమ్ ద ఆంధ్ర, ఐ షాల్ ప్రే ఫర్ యూ మై సిస్టర్ అన్నా. అని అంటే నో హూ ఆర్ యూ అనింది. ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్, ఐ విల్ ప్రే ఫర్ యూ. నేను దైవజనుడిగా చెప్తున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తా తల్లి అనగానే ఆమె సరే అని చెప్పింది. నేను చిన్న ప్రార్థన చేసేసాను, తిరిగి మరలా నేను మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి దాదాపు నేను ఆ కూటమి దూరం వెళ్తున్నాను.
వాళ్ళ యొక్క భర్త మేడగని జరుస్తున్నాడు. మణిబాబు గారు ఆగండి ఆగండి అని అంటున్నాడు. నాకు భయం వేసింది, మా వాళ్ళు వస్తే ఏమైనా వస్తువులు తీసుకొచ్చారేమో పొరపాటున. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను, మీరు ఏమైనా తీసుకొచ్చారా ఏమైనా పొరపాటున మందిరంలో అని అంటే, నో బ్రదర్ ఏం మేము తాకలేదు అంటున్నారు. ఇక వెంటనే ఆ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ నా చేయి పట్టుకొని ఒక మాట అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేసి కిందకి దిగి రాగానే 9 నెలలుగా మంచంలో ఉన్న నా భార్య సజీవంగా లేచి నిలబడినది. నా భార్య లేచి నిలబడి మాట్లాడుతుంది. ఆ వెళ్ళిన మనుషుడు ఒక దైవజనుడు, ఆ దైవజనుడిని పిలవనంపించు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుండగా నేను మంచంలో నుంచి పైకి లేచి నిలబడ్డాను. ఒక వెలుగు నన్ను దర్శించిందని ఆమె చెప్పినప్పుడు ఆ భర్త ఆనందానికి అవధులు లేవండి. బిడ్డా, ప్రభువారు వింటున్నారు. 6 రోజులుగా ఆహారం సరిగా లేని మాకు ఆ రోజున ఆమె ఆంధ్ర భోజనం వండిపెట్టి ఆ తల్లి మాకు భోజనం వండిపెట్టింది. కోటు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, నువ్వు అరణ్యం లాంటి చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చేస్తుండొచ్చు, అరణ్యం లాంటి కష్టతరమైన విషయంలో సేవ చేస్తుండొచ్చు, ఒకవేళ అరణ్యం లాంటి మనుషుల మధ్యనే నీ సేవ కఠినంగా కొనసాగుతుండొచ్చు. కానీ భయపడుకు, ఈ రాత్రి అరణ్యంలో దేవుని స్వరం వినబడినట్టు నీ యొక్క పరిచర్యలో కూడా దేవుని స్వరం వినబడబోతుంది. నీ కుటుంబ వ్యవస్థలో దేవుని స్వరం వినబడబోతుంది. నీ చేదైన అనుభవాలలో ఈ రాత్రి దేవుని స్వరం నిన్ను కదిలించి నడిపించబోతున్నది. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. ఆ పాటల పుస్తకాలు మీ దగ్గరకు వస్తాయి, మీరు తీసుకోండి. నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి దేవుడు నడిపించబోతున్నాడు. నువ్వు ఎంత అరణ్యం లాంటి పరిస్థితులు నడుస్తున్నా, ఎంత చేదైన అనుభవం నడుస్తున్నా, నా దేవుడు నిన్ను గమ్యం చేర్చబోతున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా, యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు, భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కొట్టు చప్పట్లు. యేసయ్యా పాడాలందరూ. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే.
కష్టాలలో ఉన్నావేమో, నా దేవుడు నీ కొరకే ఒక అద్భుతం చేయబోతున్నాడు. Yes Lord, thank you Lord. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. యేసయ్యా, నీ ఆదరణే నన్ను బతికించింది. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, పాడాలందరూ. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు కొట్టేసే మహిమ పడతాం. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో రెండవ అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడి పేరు వెలివేయబడిన మనుషుడు, తృణీకరించబడిన వాడు, ఆ దేశంలో నుంచి బహిష్కరించబడిన వాడు. బాగా గమనించండి, బహిష్కరించబడిన వ్యక్తిని, వెలివేయబడిన వ్యక్తిని, తృణీకరించబడిన వ్యక్తిని ఎవరు కోరుకుంటారో ఆలోచించండి. అంతకంటే ఎక్కువగా ఆ దేశమే అతనిని ఏమనిందంటే ఒక నేరస్తుడుగా, ఒక హత్య చేసిన వ్యక్తిగా చిత్రీకరించి అతన్ని బయటకు నెట్టేసింది ఆ దేశంలో నుంచి. మరెన్నడూ నువ్వు ఇక్కడికి రాకూడదు అన్న మనుషుని బయటకు నెట్టేసి, ఇప్పుడు ఆ మనుషుడు ఏం చేస్తున్నాడంటే తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్య ఆయన ఒక అరణ్యంలో ఒక మందను మేపుకుంటూ బతుకుతున్నాడు. ఆ మంద కూడా తనది కాదు, వేరొకరి మంద. ఎవరైతే తనకు పిల్లనిచ్చాడో ఆ పిల్లనిచ్చిన ఇంట్లో ఆ యొక్క మామ మందను మేపుకుంటున్నాడు. బాగా గమనించండి, ఈ వ్యక్తికి ఆస్తి లేదు, ఈ వ్యక్తికి నిరాదరణ, ఊరు కాని ఊరిలో ఒక దాసుడుగా ఉన్నాడు. పైపెచ్చు అతడు బహిష్కరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. అంతకంటే ఎక్కువగా అన్యుల మధ్యలో, అనగా మిథ్యానీయుల మధ్యలో తాను ఒక అన్యుడిగా జీవిస్తున్నాడు. ఈ రాత్రి చాలామంది జీవితాలలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, నా జీవితం ఒక శూన్యమైపోయింది, నా జీవితం అంతా చీకటిగా మార్చబడింది, నా జీవితంలో చివరి పేజీ వరకు నేను వచ్చేసాను, నా జీవితం అంతా కూడా ఒక ఫుల్ స్టాప్తో ఆగిపోబోతుంది అని అనుకుంటుంటారు. చాలామందికి ఉన్నటువంటి ఒక మనసులో ఉన్న ఒక బలమైనటువంటి ప్రశ్న ఏంటనంటే, నిజంగా నా జీవితం ఇంకెవరికి ఇష్టం లేదు, నా జీవితం ఆగిపోయిన జీవితం, లేదా నా జీవితం ఒక నిలిచిపోయింది, ఒకవేళ నా జీవితం ఇంతటితోనే ముగించబడుతుంది అనుకుంటారు. కానీ రాత్రి నేను చెప్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ జీవితం ఈ రోజు నుంచే నూతనముగా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఫ్రమ్ దిస్ డే గాడ్ విల్ బి స్టార్టెడ్ ఇన్ దిస్ డే. నీ జీవితంలో దేవుడు ఫుల్ స్టాప్తో ఆపడానికి ఈ మీటింగ్కి దేవుడు నిన్ను తీసుకురాలేదు.
నన్ను తిరుపతి నుంచి దేవుడు ఎందుకు ఇక్కడికి పంపించాడనంటే, ద గాడ్ సేడ్ దట్ వన్ వర్డ్ టు యూ ఇన్ దిస్ నైట్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నీ జీవితం ఒక ఫుల్ స్టాప్తో ముగించడానికి కాదు, నీ సేవని దేవుడు ఒక ఫుల్ స్టాప్తో ముగించడానికి కాదు, నీ కుటుంబాన్ని దేవుడు ఒక ఫుల్ స్టాప్తో ఆగడానికి కాదు, నీ పిల్లల యొక్క భవిష్యత్తును ఫుల్ స్టాప్తో ముగించడానికి కాదు. నా దేవుడు కామాతో పెట్టి ఇక నీ జీవితాన్ని కొనసాగించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ జీవితం కొనసాగించబడబోతున్నది. ఈ మనుషుడు ఇప్పుడు అరణ్యంలో మందం మేపుకుంటున్నాడు. ఎలా ఉంది పరిస్థితి? తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంటే, బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది. ఆమెన్ చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. ఎలా ఉంది? హీఈస్ ద వెరీ రిచెస్ట్ ఆఫ్ ద పర్సన్ ఫర్ ద ఫరో ఆఫ్ ద డాటర్. అతడు ఒక ఫరో కుమారుడు. ఏయ్ ఎవరెక్కడా అని అంటే పరిగెత్తుకొని వస్తాడు. ఆమెన్. రాజరికం తినే ప్లేట్ కూడా బంగారుదే. తను వేసుకొని నడిచేటువంటి ఆ యొక్క రథం కూడా చాలా విలువైంది. తన చుట్టూ మంది, మార్బల్లం, పరివారం అందరూ ఉన్నారు. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందాడు. మంచి డాక్టరేట్ చేశాడు, మంచి డిగ్రీ చేశాడు. తన జీవితంలో ఇక ఏమీ లేదు. అన్నీ సమకూర్చబడ్డాయి. హీఈస్ ద ఫుల్ఫిల్ యాజ్ బికమ్ టు ద ఫరో తర్వాత మరొక రాజుగా నియమించడానికి అతనికి అన్ని విషయాలలో పుష్కలంగా అతనికి సుగుణాలన్నీ ఉన్నాయి. ఆమేన్. దేవుడు చాలాసార్లు నిన్ను ఒక ఎత్తైన స్థలంలో నుంచి ఒక కిందకు తీసుకొస్తున్నాడంటే నువ్వు పడిపోయావని కాదు అర్థం. నీ వ్యాపారంలో ఒకప్పుడు బాగా జరిగింది, ఇప్పుడు నీ వ్యాపారం అంతా క్షీణించిపోయింది. ఒకప్పుడు నీ పరిచర్య పై స్థాయిలో ఉండింది, ఇప్పుడు కింద స్థాయిలోకి వచ్చింది. ఒకప్పుడు నీ కుటుంబం పై స్థాయిలో ఉన్నది, ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరింది. ఒకప్పుడు నీ పిల్లలు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, ఇప్పుడు సాక్ష్యాన్ని కోల్పోయారు. ఒకప్పుడు నీ భర్త నీ మాట వినేవాడు, ఇప్పుడు వినడం లేదు. ఒకప్పుడు నీ జీవితాలు అన్ని క్షేమంగా ఉన్నాయి, ఇప్పుడు క్షామం వచ్చింది అని అంటే నీ జీవితం ఓడిపోయిందని కాదు, నీ జీవితం ముగించబడిందని కాదు. ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి చెప్తున్నాను, నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక ఎక్కడ నువ్వు ముగించబడింది అనుకున్నావో అక్కడి నుంచి నా యేసు నిన్ను ప్రారంభించబోతున్నాడు. కొట్టు చప్పట్లు. నా యేసు నిన్ను ప్రారంభించబోతున్నాడు. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ యొక్క నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చునని రాయబడింది. బాగా గమనించండి. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే అరణ్యమును, తన మందను అరణ్యము అవతలకు తోలుకొని అని రాయబడిందండి. ఈ మాట నాతో పాటు చెప్పండి. అరణ్యము. మీరు నీ తెలుగు తెలియమా? నాకు తమిళ్ తెలియము, హిందీ తెలియం, ఇంగ్లీష్ తెలియం. గట్టిగా చెప్పండి. అరణ్యము, విల్డర్నెస్. అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు తన జీవితం ఎలా ఉందంటే అరణ్యముగా ఉంది. భార్యకి చెప్తున్నాడు, అమ్మాయి నేను ఒకప్పుడు మా ఊర్లో బాగా బతుకున్నానంటే, నీ బతుకుంది నాకు తెలుసులే, ఇప్పుడు మా నాన్న పెట్టే తిండి తింటున్నావు అంటున్నాడు. ఒకప్పుడు అంటున్నాడు, ఎవరెక్కడనంటే అందరూ నా దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు, అందరూ నా దగ్గరకు వచ్చి పలకరించి నన్ను చాలా గొప్పగా చూసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిస్తే ఆ యొక్క మేకలు, గొర్రెలన్నీ పా పా డ్రు అంటుంటే అవన్నీ ఆ యొక్క తోకత ఇలాగ ఇదిలిచ్చేసి వెళ్తున్నాయి. ఎవరు ఇతని మాట వినడం లేదు. ఇప్పుడు ఇతను గొర్రెల మంద మేపుకుంటున్నాడు. పైపెచ్చి ఇతని జీవితంలో రాజరికమైన వస్త్రాలు లేవు. బానిస కప్పుకునే వస్త్రం ఒకటి ధరించుకొని, ఆ నల్లటి కంబలి లాంటి ఒక వస్త్రాన్ని ధరించుకొని, దానికి ఒక తువాలు ఒకటి కప్పుకొని అరణ్యంలో జీవిస్తున్నాడు. చాలా బాగా గమనించండి. నీ యొక్క జీవితంలో ఈ రాత్రి ఏమీ లేకపోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో సమస్తం నీకు శూన్యం కనపడవచ్చు. ఒకవేళ నువ్వు చూసిన వాళ్ళందరికీ అవహేళనగా కనపడవచ్చు. ఒకవేళ నువ్వు చూసిన వాళ్ళందరూ నిరీక్షణకు ఆధారం లేని వ్యక్తిని చిత్రీకరించవచ్చు. ఒకవేళ నువ్వు చూసిన వాళ్ళందరూ ఇతని జీవితం అయిపోయిందని అనుకోవచ్చు. ఒకవేళ నువ్వు చూసిన వాళ్ళందరూ ఇతని జీవితంలో ఇక ఏ మాత్రం కూడా ఆశీర్వాదం కలగలేదు అనుకోవచ్చు. కానీ ఈ రాత్రి నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని రాత్రి దీవించబోతున్నాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసి నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రతి విధమైనటువంటి ఆ క్షామమును తీసివేసి క్షేమమును కలుగు చేయబోతున్నాడు. భయపడకు. ఈ రాత్రి అందు నిమిత్తమే దేవుడిని తీసుకొచ్చాడు. మోషే జీవితంలో 40 ఏళ్ళు రాజరికం గడిచాయి. 40 ఏళ్ళు అరణ్య బ్రతుకు బ్రతికాడు. గొర్రెలు మేపుకుంటున్నాడు. అప్పుడు ఒక స్వరం వినబడింది. ఏమనంటే, మోషే మోషే నీ మందను అరణ్యము అవతలకి నడిపించు. నువ్వు నడుస్తున్న అరణ్యము అవతలకి నడిపించు. నువ్వు నడుస్తున్నావే ఒక కష్టాల బాటలో నుంచి, నువ్వు నడుస్తున్నావే ఒక శ్రమల కొలిమిలో నుంచి, నువ్వు నడుస్తున్నావే ఒక అవిశ్వాసపు జీవితంలో నుంచి, నువ్వు నడుస్తున్నావే చాలా సంకుచితమైనటువంటి స్వభావంలో నుంచి, ఆ స్వభావం అవతలకి నడిపించు. చాలామంది యువతలో ఉండే ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటారు.
దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు అవతలకి ఎప్పుడైతే నడుస్తావో దేవుడు నిన్ను దీవించడానికి ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ద గాడ్ హ్యాస్ స్టాండ్ అండ్ బిఫోర్ యూ యాజ్ ద బ్లెస్డ్ అండ్ సచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. దేవుని ఉద్దేశం ఈ రాత్రిని దీవించాలనుకుంటున్నాడు బిడ్డ. ఆయన ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల. మోషేకి దేవుడు చెప్పిన మందంటే నీ మందను కాస్త అవతలకు నడిపించయ్యా. నువ్వు యువతలో ఉంటే కుదరదు మోషే, అవతలకు రా. నువ్వు ఆత్మీయ లోపంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడడు. నువ్వు ఆత్మీయహీనతలో ఉంటే దేవుడు నిన్ను దర్శించడు. నువ్వు ఆత్మీయ భక్తిహీనతలో ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు. ఆత్మీయ క్షేమం చూడాలంటే ఆత్మీయ మెట్టు ఒకటి ఎక్కాలి. నువ్వు ఆ మెట్టు ఎప్పుడైతే ఎక్కుతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క శిఖరాన్ని చేరుకుంటావు. మోషేకి అదే చెప్పాడు, నీ యొక్క మందను అరణ్యం అవతలకు నడిపించు, అవతల నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అవతల నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు బిడ్డ. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ద గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ దిస్ డే. ద గాడ్ షల్ బి బ్లెస్డ్ అబండెంట్లీ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్. నలుదిశల దేవుడిని దీవించాలనుకుంటున్నాడు. నువ్వు ఒకవైపున ఆగిపోయి ఉన్నావు. నీ పరుగును ఆపకు. నీ ప్రార్థన జీవితాన్ని ముగించుకు. నీ ప్రార్థనలో పటిమ తగ్గింది కాబట్టి నీకు శత్రువుల చేతికి దేవుడు నిన్ను అప్పగించాడు బిడ్డ. నీ ఉపవాసంలో ఆ యొక్క దీక్ష యొక్క పటిమ నీ జీవితంలో తగ్గింది కనుకనే, వైరాగ్యం తగ్గింది కనుకనే శత్రువులు నీ మీద చలాయిస్తున్నారు. ఈ రాత్రి శత్రువులు నీ పాదపీఠంగా చేసేంత వరకు ఈ రాత్రి దేవుడు నీ తలని హెచ్చింప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ తలని దేవుడు హెచ్చింప చేయబోతున్నాడు. మందను అవతలకి నడిపించమని చెప్పాడు. ఇప్పుడు మోషే మందను అవతలకి నడిపించాడండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ప్రశ్న నిన్ను వేయనిమ్ము. ఇప్పటిదాకా నువ్వు అరణ్యంలోనే ఉన్నావు, ఇప్పటిదాకా నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, ఇప్పటిదాకా నువ్వు శ్రమల్లోనే ఉన్నావు, ఇప్పటిదాకా నువ్వు కష్టాలనే ఉన్నావు, ఇప్పటిదాకా నువ్వు కన్నీళ్ళలోనే ఉన్నావు, ఇప్పటిదాకా నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు. ఒక్కసారి నువ్వు అవతలకి నడువు. ఈ అరణ్యం లాంటి అనుభవాన్ని దాటుకొని అవతలకు రా. అవతలకు వచ్చావంటే అక్కడ నిన్ను నడిపించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను దీవించడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఎప్పుడైతే మోషే అరణ్యపు అవతలకు తన మందను నడిపించాడో, ఆ మందను నడిపించగానే ఒక పొద బగ మండిపోతుంది. చెట్టు కాలిపోలేదు, పొద కాలిపోలేదు, చెట్టు పచ్చగానే ఉంది. అగ్ని గనగన మండిపోతుంది. అగ్ని మండుతూ ఉంటే చూస్తున్నటువంటి మోషేకి ఆశ్చర్యమైపోతుంది. అయ్యో, అగ్ని మండుతుంది, పొద కాలిపోలేదు, ఏంటి చిత్రమని అలాగ వస్తూ ఉన్నాడు. చూస్తున్నాడు, చెట్టు కాలిపోతుంది. అయ్యో, చెట్టు కాలిపోతుంది, అగ్ని మండుతుంది, కానీ చెట్టు పచ్చగానే ఉంది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని అగ్ని నీ పరిచర్యను తాకుతుండగా నువ్వు పచ్చగా ఉండబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని అగ్ని నీ కుటుంబాన్ని దర్శించబోతుండగా నీకు స్వస్థత కలగబోతుంది. దేవుని అగ్ని నీ వ్యక్తిగత జీవితాన్ని దర్శించడం వల్ల నీ జీవితంలో మార్పు కలగబోతుంది. దేవుని అగ్ని నీ జీవితాన్ని, నీ పిల్లల్ని పట్టినటువంటి ప్రతి విధమైన శాపాల పర్వం నుంచి ఈ రాత్రి నీకు విడుదల కలగబోతున్నది. భయపడకు. దేవుడు ఎందుకు ప్రత్యేకంగా నీకు నడిపించాడో తెలుసా? నిన్ను అరణ్యం అవతలకి తీసుకెళ్ళి ఆయన నీకు ప్రత్యక్షమై ఈ రాత్రిని దీవించాలని యేసు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కొట్టు బిడ్డ. ఆ చెట్టు వైపే మోషే చూస్తుంటే దేవుడు మాట్లాడాడు, మోషే నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడు అనగానే మోషే చెప్పులు విడిచాడు. దేవుడు మాట్లాడతాడు, మోషే నేను నిన్ను ఒక నాయకుడిని చేస్తా. నన్నా ప్రభువా నాయకుడిని? అవును మోషే, నేను నాయకుడిని చేస్తా. ఏ దేశంలో అయితే నేను వెలివేశారో, ఏ దేశస్తులైతే నేను బయటికి పంపించేశారో, ఎవరైతే నిన్ను ఒక నేరస్తుడుగా నేను చిత్రీకరించారో వారి ఎదుటనే నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని కట్టి ప్రపంచము చూచేటట్లు నేను దీవించబోతున్నాను అన్నాడు. కొట్టరే చప్పట్లు వేసేకి. ఇప్పుడు మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రాత్రి దేవుడు నా జీవితంలో అరణ్యం అవతలకి నడిచినందున నన్ను దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న హాగరుని దీవించినట్టు ఈ రాత్రి దేవుడు అరణ్యంలో అవతలకి నడుస్తున్న వారిని దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. గుడ్. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అవతలకు పోగానే దేవుడు మాట్లాడాడు, మోషే నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఏంటయ్యా ప్రణాళిక? నిన్ను నేను ఒక నాయకుడిని చేస్తా. నన్ను నాయకుడిని చేస్తావా? అవును బిడ్డ, నేను నాయకుడిని చేస్తా. 2, నేను ఏ దేశంలో అయితే నేను బహిష్కరించారో ఆ దేశానికే పంపిస్తా. ఏ దేశంలో అయితే ఆ మనుషులు నిన్ను బయటకు నెట్టేశారో ఆ మనుషుల మధ్యకి నిన్ను పంపించి అక్కడ నేను ఒక ప్రవక్తగా నా కొరకు నేను నియమిస్తాను. నువ్వు కత్తి పట్టకుండా, యుద్ధము చేయకుండా 25 లక్షల మందిని బయటకు తీసుకొచ్చేటట్టు ఒక దైవజనుడుగా నేను చేస్తానన్నాడు. ఒక దైవజనుడుగా నేను చేస్తాను.
నిన్ను నేను వాడుకుంటాను నా కొరకు. ఈ ప్రపంచంలో ఉన్న సకల జాతులు చూచి నిన్ను ఆశ్చర్యపడిపోవున్నట్లు నీ ద్వారా నా యొక్క వాక్కును భూలోకానికి వెదజల్లుతాను. ఈ రాత్రి ఓడిపోయిన జీవితాలు దేవునికి కావాలి, నలిగిపోయినటువంటి జీవితాలు దేవునికి కావాలి, కృంగిపోయినటువంటి జీవితాలు దేవునికి కావాలి, అలిసిపోయిన సేవకులు దేవునికి కావాలి, విరిగిపోయిన సేవకులు దేవునికి కావాలి, నిరాశ నిస్పృహల మధ్య ఉన్న కుటుంబాలు ఈ రాత్రి యేసయ్య చేతికి కావాలి. ఎవరైతే యేసయ్య చేతిలోకి వస్తారో దేవుడు వారిని కొండ మీద ఉండే పట్టణం లాగా చేయబోతున్నాడు. ఇంకా గట్టిగా, కొండ మీద ఉండే పట్టణాలాగా దేవుడిని చేయాలనుకుంటున్నాడు బిడ్డ. ఇప్పుడు మోషేని దేవుడు ఆ దేశంలోనే ఐగుప్తు దేశానికి పంపించాడు. ఆ ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. అరే, ఒకప్పుడు వెలివేయబడిన ఈ వ్యక్తి ద్వారా దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడేంటి? ఎర్ర సముద్రాన్ని అనగా 2 పాయలు చేయడానికి, ఆ 10 తెగుల చేత ఐగుప్తు దేశాన్ని బాధించడానికి ఒక చేతిలో ఉన్న చిన్న కర్ర ద్వారా ఈ మనుషుడు ఇంతగా బలపరచబడి వాడబడుతున్నాడంటే ఇతన్ని దర్శించిన దేవుడే మన పితరుల దేవుడని వారు నమ్మేటట్లు చేశాడు దేవుడు. ఈ రాత్రి నీ గుండెల మీద రాసి పెట్టుకో. ఎవరెవరైతే నీ ఊర్లో నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నిన్ను నీ ఊర్లో చాలా తక్కువ న్యూన్యత భావంతో మాట్లాడారో, ఎవరైతే నిన్ను చాలాసార్లు తిరస్కరించారో, ఎవరైతే నిన్ను నీ బిడ్డలు చాలామంది పక్కకు పెట్టారో, వారి కన్నుల ఎదుట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఈ రోజు నుండి దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ జీవితాన్ని, నీ సేవను, నీ సంఘాన్ని, నీ ప్రాంతాన్ని దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. మోషేను చూచి ఫరో కూడా భయపడిపోయేటట్టుగా దేవుడు మోషేని హెచ్చించాడు. ఆమేన్. అంతకంటే ఎక్కువగా ఎర్ర సముద్రము 2 పాయలు చేశాడు ఈ మనుషుల ద్వారా. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాల ద్వారా దేవుడు సూచక్రియలు చేశాడు. ఐగుప్తు దేశంలో పరలోకంలో నుండి భూలోకానికి ఆ ప్రజల్ని విడిపించి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవదూతలు తినే మన్నాని ప్రజలకు ఇచ్చేటట్టు చేశాడు. పూరేళ్ల చేత దేవుడు వారిని పోషించాడు. 1 రోజు 2 రోజులు కాదు బిడ్డ, 40 సార్లు నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు. ఏమన్నాడు? ఇంత మట్టుకు చాలు. లార్డ్, ఎనఫ్ దిస్ మై మినిస్ట్రీ అండ్ టేక్ మై లైఫ్. ఐ ఆమ్ నాట్ ద గ్రేటర్ దాన్ టు మై యాన్సిస్టర్ ఆఫ్ ద ఫాదర్స్. నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాను, నా ప్రాణం తీసేసుకుంటున్నాడు. చాలామంది అంటుంటారు, నన్ను తీసేసుకో యేసయ్య, నన్ను తీసేసుకో యేసయ్య అంటారు. నేను అంటున్నాను, నిన్ను తీసుకొని పరలోకం వెళ్తే ఏం లాభం బిడ్డ? ఇక్కడ నువ్వు నిద్రపోతున్నావు, ఆడబోయి ఏం చేస్తా? ఇక్కడ చర్చికి సరిగా రావు, నిన్ను తీసుకోపోతే అక్కడ ఏం చేస్తా? ఇక్కడ దేవుని స్తుతించడం నీకు చేత కావట్లేదు, అక్కడ తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ దేవుని కోసం సాక్షిగా జీవించలేకపోతున్నావు, అక్కడ తీసుకెళ్ళి ఏం చేయాలి? నీవు నేను చనిపోయే రోజు ఒకటి వస్తుంది, నీవు నేను లోకం వదిలిపెట్టే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఎప్పుడంటే యేసయ్య స్వారూప్యత నీ జీవితంలో నిలువెల్లా కనబడిన తర్వాత 6 అడుగులు పెట్టే నాకు నీకు సిద్ధం చేయబడుతుంది. అప్పుడు దాకా దేవుడు అనుమతించడు. అంటిల్ గాడ్ కుడ్ నాట్ గివ్ ద పర్మిషన్ టు యూ. ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తాడంటే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో తాను ఒక దిన ప్రయాణము అనగా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక బదరి వృక్షం కూర్చోండి మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు. ఇంతే, అరణ్యంలో కూర్చొని ఏడుస్తున్నాడు. చాలామంది కష్టం వస్తే ఏం చేస్తారంటే మనుషుల మధ్యలో కూర్చుంటారు. మనుషులకు అరణ్యం లాంటి వాళ్ళు, బంధువులకు అరణ్యం లాంటి వాళ్ళు, స్నేహితులకు అరణ్యం లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క గొప్ప దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా గారు వెళ్ళి ఒక బదరి వృక్ష కింద అరణ్యంలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే నా పితరుల కంటే గొప్పవాడు కాదయ్యా, నా ప్రాణం తీసేసుకో. ఎందుకంటే ఆ యొక్క రాణి రేపు ఉదయం కాడికి నన్ను చంపేస్తుందట, ఆ ఆహాబు నన్ను చంపేస్తాడట, వాళ్ళిద్దరు నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోవాలి. కాబట్టి వాళ్ళ చేతిలో చచ్చిపోవడం కంటే నీ చేతిలో చచ్చిపోవడమే మంచిది అనుకుంటా. నీకు అద్భుతం మాట చెప్తాను బిడ్డ, నీకు రోగాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే ఈ రోగంలో చచ్చి నీ కోడాల దగ్గర తిట్టించుకోవడానికి కాదు, ఈ రోగంలో కూడా దేవుని స్వస్థత ఉందని నువ్వు సాక్ష్యం చెప్పడానికి. దేవుడు నిన్ను అనారోగ్యం ఎందుకు నడిపిస్తున్నాడనంటే అనేకులకు నువ్వు స్వస్థతను గురించి మాట్లాడి స్వస్థపరిచే యేసు ఉన్నాడని చెప్పడానికి, ఒక సజీవ సాక్షిగా దేవుడు భూలోకంలో పెట్టడానికే నీకు ఈ రోగాన్ని అనుమతించాడు. అందుకే లాజరు గురించి చెప్పాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని నామం మహిమపరచబట్టకే ఈ వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క వ్యాధి అనగా ఈ యొక్క అరణ్యపు అనుభవము ఏలియా జీవితంలో వచ్చింది. ఏలియా ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఏడవద్దు, ఆడు భోజనం ఉంది తిన్నాడు. ఒక దేవదూత తీసుకొచ్చింది, భోజనం పెట్టింది, తిన్నాడు. కొంతమంది దేవుని వాక్యం వింటుంటారు. ఇజ్రాయేల్ గారు ఆదివారం పూట వాక్యం చెప్తే వాక్యం వింటారు, సంఘానికి వెళ్తారు, సంఘంలో కానుకిస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాక్యం ఆ రోజు బలంగా దైవజనుల ద్వారా చెప్పినప్పుడు విన్నప్పుడు తిరిగి సాయంత్రం కాడికి ఏమంటారంటే వాక్యం ఏమైనా కానివ్వండి జీవితంలో అనుభవం వేరండి అంటుంటారు. అర్థమవుతుందని చెప్పేది? వాక్యం ఏమైనా కానీ జీవితంలో అనుభవం చాలా భయంకరమైందండి. ఇప్పుడు నీ అనుభవం కంటే దేవుని వాక్యం తక్కువ అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు
ఇప్పుడు ఏలియాతో అంటున్నాడు, ఏలియా నీ అనుభవాన్ని తీసి పక్కకు పెట్టు. అంతకుముందు 500 మంది బయలు ప్రవక్తల మధ్యలో దేవుని యొక్క నామాన్ని మహింపరిచావు, నీ అనుభవాన్ని పక్కకు పెట్టు. అంతకుముందు నీ ద్వారా సూచికలు చేశాను నేను, నీ అనుభవాన్ని పక్కకు పెట్టు. అసలు నువ్వు ఒక గొప్ప ప్రవక్త, నీ అనుభవాన్ని పక్కకు పెట్టు. ఈ రాత్రి నీ అనుభవాన్ని పక్కకు పెడితే దేవుడు నిన్ను తన హస్తముతో బలపరిచి వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఇంకా గట్టిగా, దేవునికి కావాల్సిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాదు, ఎక్స్పైర్డ్ పర్సన్స్ కావాలి. మళ్ళా చెప్తున్నా, ద గాడ్ డజంట్ వాంట్ దట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, సో డస్ నాట్ బట్ గాడ్ విల్ టేక్ దెమ్. దేవుడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొరకు ఎదురు చూడడండి, ఎక్స్పైర్డ్ దేవునిలో అనగా ఈ లోకంలో ఎక్స్పైర్డ్ అయిన వారి కొరకు ఎదురు చూస్తాడు. ఈ రాత్రి నీవు నేను లోకంలో చెల్లుచీటి వచ్చిన మనుషులం, కానీ యేసు మనకు జీవపు చిట్టా ఇచ్చి మనల్ని ప్రారంభించాడు. ఆమేన్. నీ జీవితం ముగించబడింది అనుకున్నావు, నీ జీవితం ప్రారంభించబడింది. నీ జీవితం శూన్యం అనుకున్నావు, ఇక నీ జీవితం ఓటల దగ్గరికి వెళ్ళింది. నీ జీవితం ఇంకా శూన్యం అనుకున్నావు, దేవుని నాయకుడిగా సేవకుడిగా నడిపించాలనుకుంటున్నాడు. ఈ మనిషితో అన్నాడు, భోజనం చేయన్నాడు. భోజనం చేశాడు, మళ్ళీ భోజనం చేశాడు. నిద్రపోతున్నాడు. దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి నేను చెప్పే చోటుకు వెళ్ళి అన్నాడు. ఏనాడు? నేను చెప్పే చోటుకు వెళ్ళు. నువ్వు ఈ భద్రవృక్షంతో కూర్చో ఉండడం, అరణ్యంలో ఉండడం నా చిత్తం కాదు. ఈ అరణ్యం లాంటి ఆవేదనలో ఉండడం దేవుని చిత్తం కాదు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చున్న చోట ఒక అరణ్యం లాంటిది, నువ్వు ఉన్న ఇల్లు ఒక అరణ్యమే కావచ్చు. ఒకవేళ నువ్వు ఉంటున్న మనుషుల మధ్యలో అరణ్యం లాంటి రోదనకరమైన శ్రమకరమైన జీవితం నీ జీవితంలో కొనసాగిస్తుండొచ్చు, కానీ అరణ్యంలో ఉంటూ నువ్వు దేవుని స్తుతించలేవు. అరణ్యాన్ని దాటి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళు. దేవుడు మాట్లాడాడు, ఏలియా నువ్వు లేచి 40 రాత్రులు 40 పగుళ్ళు చేత నేను చెప్పినట్టు ప్రయాణం చేయన్నాడు. వెంటనే ఆ భోజనం తిన్నాడు, ఆ రొట్టెను తిన్నాడు, ఆ నీళ్లు తాగాడు. వెంటనే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి ఈ మనుషుడు ప్రయాణమై దేవుని పర్వతమైన హోరేబుకు చేరాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏమండి చప్పట్లు కొడతారేంటి? ఏసైకండి బాబోయ్, సత్యం వల్ల మాకు మనుషులు కాదండి, దేవునికి. అర్థమవుతుందా? నేను మీకు ఒక అద్భుతం మాట చెప్తాను. ఈ దారిలో వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఈ చర్చి వైపు చూసి చేతులు చాచి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, ఈ ఊరు మధ్యలో ఈ చర్చి ఉంచాం, మా ఊరిలో చర్చిలు ఉండవు, ఇలాగ వాక్యం చెప్పలేం, చాలా క్లిష్టమైన పరిస్థితి అక్కడ. కానీ దేవుడు ఇంత ఊరిలో దేవుడు ఇక్కడ గుడి ఉంచాడంటే, ఆ గుడిలో నువ్వు ఉన్నావనంటే ఎంత ధన్యుడు రా బిడ్డ. నువ్వు చేరాల్సింది హోరేబుకి. హోరేబ్ అంటే దేవుని మందిరం, హోరేబ్ అంటే దేవుడు నివసించే స్థలం, హోరేబ్ అంటే దేవుడు నీతో మాట్లాడే స్థలం. నీతో ఆయన మాట్లాడే స్థలానికి నువ్వు ప్రయాణించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కాదు ప్రభువా నేను ఇక్కడే ఉంటానంటే ఉండు. ఎంతకాలం ఉంటావో ఉండు. అరణ్యంలో కూర్చొని, ఆ భద్రక్షత కూర్చొని ఏలియా ఏడుస్తుంటే ఏలియా జీవితంలో ఏమీ జరగలేదు. ఈ రాత్రి నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వున్న చేదన అనుభవంలో, నువ్వున్న లోతైనటువంటి ఎక్స్పీరియన్స్లో కూర్చొని నువ్వు దేవా నాతో మాట్లాడంటే దేవుడు నీతో మాట్లాడడు. నువ్వు లేచి దేవుని వాక్యము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ఏ రీతిగా అయితే ఏలియా ప్రయాణం చేశాడో, ఈ రాత్రి నువ్వు దేవుని బలము చేత ప్రయాణం చేసే వ్యక్తిగా ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆగిపోయే వ్యక్తి కాదు, నువ్వు ప్రయాణించే వ్యక్తివి. ఆగిపోయే విశ్వాసి కాదు, కొనసాగించబడే వ్యక్తివి. నువ్వు సాక్ష్యం ఆగిపోలేదు, నీ సాక్ష్యం జీవంతో నింపబడింది. హోరేబుకి వెళ్ళాడు. హోరేబుకి వెళ్తే ఎవరూ కనపడలా. దేవుడు మాట్లాడుతున్నాడు. సుడిగాళ్ళుండి మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఏలియా నీ గురించి నేను ఒకటి చెప్పాలి. ఏంటి ప్రభువా? నా గురించి. నీవు చనిపోవు, నువ్వు పట్టణంలోకి వెళ్ళు. ఏ మనుషులైతే నేను చంపాలని చూశారో ఆ మనుషుల రక్తము కుక్కలు నాకేటట్టు చేస్తానన్నాడు. గౌటు, ఏ మనుషులకైతే నువ్వు భయపడ్డావో ఆ మనుషుల రక్తం నీ కళ్ళెదుటే కుక్కలు నాకేటట్టు చేస్తా. 2, ఏ మనుషుల మధ్య అయితే నువ్వు పరిగెత్తి బయటకు వచ్చావో అదే మనుషుల మధ్యలోకి వెళ్ళు. అక్కడ నేను 2 రాజుల్ని నీ ద్వారా అభిషేకించి వారిని ఆశీర్వదిస్తా. ఆమెను కొట్టు చప్పట్లు గట్టిగా. 3, ఇక నా పరిచర్య చాలు, ఇంత మట్టుకు చాలు. లార్డ్, ఐ ఆమ్ నాట్ ద గ్రేటర్ దాన్ టు మై యాన్సెస్టర్ ఆఫ్ ద ఫాదర్స్ అండ్ టేక్ అప్ మై లైఫ్ అన్నవే. ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఈ ప్రజల మధ్య సేవ చేయలేను, ఈ ఊరిలో సేవ చేయలేను, ఇక్కడ నేను మనుషుల మధ్య ఉండలేను అన్నావే. నువ్వు కాళాస్త్రికి వచ్చి అసలు ఉండలేవు. ఆమెను చెప్పండి గట్టిగా. అక్కడికి వస్తే ఉండలేరు మీరు. ఆ కఠినమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉండలేరు. అర్థమవుతుందా? దేవుడు ఇంత సునాయాసనంగా దేవుడు వాక్యం వినిపిస్తున్నాడంటే నీకు దేవుడు ఇది అనుకూలమైన సమయం నువ్వు గ్రహించాలి. ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదు, నువ్వు నీ తర్వాత ఒక దైవజనుడిని అభిషేకించు, అతడే ఎలీషా అన్నాడు. కొట్టు.
నాలుగో విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, ఎక్కడైతే నువ్వు చచ్చిపోవాలనుకున్నావో అసలు నీకు చావే లేకుండా నేను పరలోకం తీసుకెళ్తా అన్నాడు. కోడు చస్తా చస్తా అనేవాడికి చావే ఉండదు. పక్కన నువ్వు చేయి చెప్పండి 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 చెప్పండి. చస్తా చస్తాననేవాడికి యేసయ్య నామంలో చావే ఉండదు. మా కైకుడు సొల్లుంగమ్మా, మన పక్కన కైకుడు సొల్లుంగమ్మా, కైకుడు సొల్లుంగ నా పాస్టర్ ఇజ్రాయల్ కైకుడున్నా పక్కన వాళ్ళు చెప్పండి. ఈ రాత్రి దేవుడు నన్ను ఆశీర్వదించి నా జీవాన్ని ఫలభరితంగా చేయునుగాక. ఆమేన్. చస్తాననుకున్న వాడికి చావు ఇవ్వడు యేసయ్య. అర్థమైందా? నేను రోగిని అనుకునే వాడికి రోగం ఇక ఉండదు. సమస్యలు ఇక ఉండవు. కారణం ఏంటంటే, ఎక్కడ మరణాపేక్ష కలిగిన వాడై ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకోమన్నాడు. నా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అసలు నువ్వు చావనే చావవు, నీకోసం నేను పరలోకంలో నుండి అగ్నిరథశ్వాలు పంపిస్తాను, ఆ అగ్నిరథశ్వాలు ఎక్కి నా పరలోకానికి వచ్చేయి అన్నాడు. కోటో హల్లెలూయా హల్లెలూయా. బిడ్డా, ఈ రాత్రి దేవుడు నీతో చెప్పిన చివరి మాట తెలుసా? నీకు చావు లేదు బిడ్డా. అరణ్యంలోనే ఉన్నావు. అరణ్యంలో ఉన్న నీకు దేవుడు హోరేబుకు చేరి అక్కడి నుంచి తీసుకెళ్లే మార్గాన్ని చేస్తాడు. నువ్వు లోకములోనే ఉన్నావు. హోరేబు లాంటి మందిరంలోకి దేవుడు తీసుకొచ్చి, హోరేబు లాంటి చర్చిలోకి దేవుడిని తీసుకొచ్చి, నీ ద్వారా అనగా దేవుడు సూచక్రియలు చేసి అద్భుతాలు చేసి నిన్ను అక్కడ తీసుకెళ్తాడు. అది నిజమైన మార్గం, చేరవలసిన పరలోకం, చేరవలసిన గమ్యం. అది యేసుక్రీస్తు ప్రభు నివసించే స్థలం. ఇప్పుడు ఏలియా జీవితంలో చావు చూడకుండా పరలోకానికి వెళ్ళిన రెండో మనుషుడు. కొట్టు. మొదటి వ్యక్తి ప్రమోషన్ తీసుకున్నాడు ఒక ఆయన పేరు ఏం పేరు? హానోకు. రెండో వ్యక్తి ఎవరు? ఏలియా. ఎంత అద్భుతం అండి. చావు వచ్చిందండి. పక్కన వాళ్ళు చెప్పండి. ఒకవేళ మీ కోడలు ఉంటే, ఒకవేళ మీ అత్త ఉంటే, ఒకవేళ మీ మామ ఉంటే చెప్పు, నేను చావని రేయ్, నాకు దేవుడు ఆయుష్నిచ్చాడు ఈరోజు. అర్థమైందా? నా దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట, నేను ముగింపులోకి వచ్చాను. సామెతలు క్షమించండి, దావీదు కీర్తన 29 ఇంత చదివినట్టు, యెహోవా స్వరము అరణ్యాన్ని కదిలిస్తుంది. ఈ రాత్రి అరణ్యంలో ఉన్నటువంటి హాగర్ను కదిలించి నీటి ఓటును పుట్టించిన నా దేవుడు ఈరోజు నిన్ను కదిలించి నీటి ఓటును పుట్టించబోతున్నాడు. 2, అరణ్యము అవతలకి మోషేని నడిపించి నాయకుడుగా, సేవకుడుగా, ప్రవక్తగా చేసి ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను అరణ్యం లాంటి లోకంలోంచి బయటకు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించి గొప్ప సేవకుడుగా, సేవకురాలుగా దేవుడు దీవించబోతున్నాడు. 3, ఏ మనుషుల మధ్య అయితే నేను చస్తాను, నేను భయపడ్డాను, ఇక నాకు చాలు అన్నావో ఆ మనుషుల మధ్యనే చావే లేకుండా నీ మరణాన్ని కూడా దేవుడు మహిమకరంగా చేసి నిన్ను వాడుకోబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో కొంచెం ఎక్కువ పెట్టినా, నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. ఆ పాటల పుస్తకంలో అనంత జ్ఞాని అనే పాట. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా, ఏ చరా అయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా, నా దేవుడు నిన్ను రాత్రి దీవించబోతున్నాడు బిడ్డ. ఇది ఎండిపోయిన అరణ్యం లాంటి జీవితం కాదు. దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు ప్రతి హృదయాన్ని కదిలించబోతున్నాడు, ప్రతి కన్నీటి జీవితాన్ని మార్చబోతున్నాడు. అదిగో అదిగో దేవుని మహిమ దిగి రాబోతున్నది. యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా, నీవే నాకు దిక్కయ్యా. నా మంచి కోరేదేదో నీవే
ఎవరు లేరెలా నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని బిడ్డమ్మా, అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుడు అనేకులు దీవించబోతున్నాడు.